హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా, మీరు లైక్ చేయడం వల్ల నా మనకందరికీ రీచ్ అవుతుందండి. ఈరోజు నేను మస్క్ మిలన్ ఐస్ క్రీమ్ చేయబోతున్నానండి. చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో హాఫ్ లీటర్ పాలు వేసుకోవాలండి. హాఫ్ లీటర్ పాలు వేసేసుకొని బాగా మరిగించుకోవాలి. అది మరిగేలోపు మనం ఒక బౌల్లో కస్టర్డ్ పౌడర్ని తీసుకోవాలండి. నేను ఒక స్పూనే తీసుకున్నాను. ఇందులో పాలను వేసి ఇది కూడా బాగా కలుపుకోవాలి. ఉండలేమి లేకుండా కలుపుకోవాలి. ఉండలేమి లేకుండా మొత్తం మిక్స్ చేసేసుకోండి. మొత్తం ఈ విధంగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు పాలు కొంచెం బౌల్ అవుతున్నాయి కదా, నేను వేడి చేసిన పాలే తీసుకున్నానండి. ఒక 4 టేబుల్ స్పూన్ల షుగరు. ఇది కూడా బాగా మెల్ట్ అయ్యేంత వరకు కరిగించుకోవాలి పాలని. పాలు బాగా మరిగాయి కదా, ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ని ఇందులో వేసేసుకోవాలి. వేయంగానే కలపకుండా వదిలేయకూడదండి, కలిపేయాలి. లేకుంటే లంప్స్ లాగా కట్టుతుంది, ఉండల్లాగా ఫామ్ అవుతుందండి. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత చిక్కబడడం స్టార్ట్ అయ్యిందండి. మీకే కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆలోపు మనం మస్ట్ మలన్ తీసేసుకొని దీన్ని లోపల ఉన్న పల్ప్ అంతా తీసేయాలి. లోపల ఉన్న గుజ్జు మొత్తాన్ని తీసేసుకోవాలి స్లోగా. ఇప్పుడు ఇది ఇలా కట్ చేసి పక్కన పెట్టేసి ఒక స్పూన్ తీసుకోవాలి. స్పూన్ తీసేసుకొని ఇది చాలా తేలికగానే వచ్చేస్తుందండి, ఎందుకంటే లోపల అంతా గుజ్జే ఉంటుంది కదా. ఇప్పుడు పక్కకు తీసేసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకోవాలి గింజలన్నీ. నేనైతే ఒక గింజల్ని పక్కన తీసేసి గుజ్జును మాత్రం పక్కకు తీసేస్తున్నాను. స్లోగా చేసుకోవాలండి ఈ పని మాత్రం. స్లోగా మొత్తం తీసేసుకోండి. ఇప్పుడు మనకు గింజలు తీసేసుకున్నాక లోపల ఉన్న పల్ప్ కావాలండి. ఇప్పుడు వేరే ఒక గిన్నె తీసుకొని అది పక్కన పెట్టేసి ఇప్పుడు దీంట్లోనే మనం లోపల ఉన్న గుజ్జు మొత్తాన్ని ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. మొత్తాన్ని రౌండ్గా చేసేసుకోవాలి, లోపల ఏమీ ఉంచకుండా. చూడండి, ఈ విధంగా చేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ జార్లో మనం తీసేసుకున్న పల్పుని వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. నేను కస్టర్డ్ని కూడా మిక్సీ చేసుకున్నానండి, ఎందుకంటే అది లంప్స్గా ఉంటుంది చల్లారాక. అందుకని మిక్సీ చేసుకొని ఈ విధంగా చేసుకొని ఇందులో కలిపేసుకోవాలి. దీంట్లో ఎక్కువైపోయిందండి, నేను వేడి చేసుకున్న బౌల్లోనే తీసేసుకుంటాను, మళ్ళీ కలపడానికి రావట్లేదు. ఇప్పుడు మళ్ళీ మొత్తం దాంట్లోనే వేసేసి చూడండి మిక్స్ చేసేస్తున్నాను. ఇలా మనకి ఈ విధంగా వస్తుందండి. 2 మిక్సీ చేస్తే ఐస్ క్రీమ్ బ్యాటర్ లాగా బాగా వస్తుంది, క్రీమీగా. ఇప్పుడు మనం ఇది పుచ్చకాయలో వేసేసుకోవాలండి. మొత్తం ఇందులో స్లోగా వేసేసుకోవాలి. ఎంత పడితే అంత వేసేసుకొని తర్వాత ఒక చిన్న గ్లాస్లో అయినా సరే, ఒక గిన్నెలో అయినా సరే మిగిలిన దాన్ని వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మనం ముందుగా కట్ చేసుకున్న అది ఉంది కదండి, అది దీనిపైన పెట్టేసి పైన టూటీ ఫ్రూటీ వేస్తున్నానండి నేనైతే. ఇది ఒక
24 గంటలు లేదా ఒక 2 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి. ఒక గిన్నెలో పెడుతున్నాను సపోర్ట్ కోసం. ఒక 24 గంటల తర్వాత చూపిస్తానండి. చూడండి 24 గంటల తర్వాత చూసేయండి. మన ఐస్ క్రీమ్ అనేది తయారైపోయిందండి. చాలా కూల్గా ఉంది. చేతులు కూడా జిల్ అంటున్నాయి. ఇప్పుడు కట్ చేసుకుంటున్నానని కట్ చేయడానికి కూడా రావటం లేదండి. అంత చల్లగా ఉంది ఇది. పట్టుకుంటేనే ఇంకా స్లోగా కట్ చేస్తున్నానండి. దీన్ని మీకు ఏ విధంగా ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసేసుకోవచ్చండి. నేనైతే ఫస్ట్ రౌండ్ షేప్లో కట్ చేస్తున్నాను. స్కూల్ నుంచి రాగానే పిల్లలకి ఈ విధంగా ఇచ్చేసామంటే హ్యాపీగా తినేస్తారండి. చూడండి అన్నీ ఈ విధంగానే కట్ చేసుకొని ఇప్పుడు మధ్యలోకి చూపిస్తానండి. ఒక పార్ట్ అయితే కట్ చేసి నేను ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో చేస్తున్నానండి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇంకొంచెం కట్ చేయాలండి. పీల్ అనేది కట్ అవ్వలేదు చూడండి. ఇంకొంచెం కట్ చేసిన తర్వాత చూపిస్తాను. చూసేయండి ఎంత హ్యాపీగా ఉందో. మనం ఇట్లా తయారు చేసుకోవడం వల్ల పైన టూటీ ఫ్రూటీ అనేది వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఈ విధంగా ఇచ్చేసామంటే హ్యాపీగా తినేస్తారండి. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఎలా ఉందో సబ్స్క్రైబ్ చేసుకోండి.